మద్యం స్కామ్ ని డైవర్ట్ చేయడానికే తనపై కేసినేని నాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మండిపడ్డారు. కేసినేని నాని ఆరోపణలపై సిబిఐ విచారణకు తాను సిద్ధమన్నారు. లిక్కర్ స్కామ్ లో 3,000 కోట్లకు పైగా దోచేసిన జగన్ సిబిఐ విచారణకు సిద్ధమా అని నిలదీశారు. కేసినేని నాని తనపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సిబిఐకి ఎంపీ కేసినేని చిన్ని లేఖ రాశారు. సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే ఒక వ్యక్తి జగన్ దగ్గర పాలేరులాగా చేరాడు. ఈ పాలేరు చేసే పనులు ఏంటంటే జగన్ రెడ్డి యొక్క ఆలోచనల్ని తీసుకురావటం. ప్రజలందరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఏమిటంటే ఇవాళ 3,600 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినది నిజం. ఇక్కడ ఒక విషయం ఉంది. గత 10 రోజుల క్రితం హైదరాబాదులో ఒక 5గురు మీటింగ్ జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప ప్లస్ విజయవాడ పాలేరు, అది కాకుండా ఈ ప్రాంతానికే చెందిన మరొక వ్యక్తి, ఈ 5గురు కూర్చుని ఇవాళ లిక్కర్ స్కామ్ మన వైపు వస్తుంది, దీన్ని ఏ విధంగా జరగాలి అని చెప్పి 2 రోజులు మల్లగుల్లాలు పడి ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పి. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో గత ఎలక్షన్లోనూ గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే గత 6 సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఎప్పుడో జగన్ కమ్ముడైపోయాడు. ఇంకొకటి చెప్తున్న జగన్ రెడ్డి, నీ పేపర్లో కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అని ఒక 2 కంపెనీలు చెప్పావు. ఇదేదో నా పేరు మీద ఉన్న కంపెనీలు. ఈ 2 కంపెనీల ద్వారా నువ్వు నీ పాలేరు డబ్బులు అమెరికాకి దుబాయ్లకి వెళ్ళాను. నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్నేదో తీసుకొద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. నేను కాబట్టి ఈ లిక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయో, దుబాయ్కి వెళ్ళినాయా, అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరు. నువ్వు నిజాయితీ పరుడు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు. ఈ 3,600 కోట్లు నీ దగ్గర రాలేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరు.